మా ఎపిసోడ్లో నేను చేసిన ఎపిసోడ్లో తను హీరోయిన్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి నెక్స్ట్ ఎరగదీసేస్తుంది. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. పెద్ద హీరోయిన్ అయిపోతుంది తెలుగులో, నో డౌట్. చంపేసింది. గోపీ సుందర్ గారు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. వెరీ వామ్ వెల్కమ్ టు అవర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సార్. శ్రీనివాసరెడ్డి గారు, ప్రేమం అంటే ఎవరి లైఫ్లోనైనా సరే ఉండాల్సినటువంటి ఒక ఘట్టం, కంపల్సరీ అండి. మరి మీకు కూడా ఉండే ఉంటుంది. ప్రవీణ్ గారు ఏదో వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్కి భయపడి చెప్పట్లేదు, కానీ చైతూ లేవడం వల్ల కలిగినటువంటి అంతేగాని మిమ్మల్ని చెప్పొద్దు అని కాదు, మీరు చెప్పచ్చు. వాళ్ళందరూ అరిస్తే నా లవ్ స్టోరీ చెప్పొద్దు అంటున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే హీరో గారు నిల్చోగానే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అరిచారు. అంతే కదన్నా? అదే. నాకు కూడా ఈ సినిమాలో 3 కథలు ఉన్నట్టు నాకు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి లవ్లో. ఒకటి చెప్పండి. ఒకటి చాలా. డిగ్రీలో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ప్రపోజ్ చేద్దాం అనుకొని ఇంట్లో మా ఫాదర్ని, నాన్నగారు ఏదన్నా ఒక డ్రెస్ కోడ్ చెప్పండి మంచిది ఏదంటే, పరిపూర్ణతకు మారు పేరు వైట్ డ్రెస్ రా అంటే, నేను వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకొని కాలేజీలోకి వెళ్ళి పొద్దున్నే వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పనండి. చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పక్క వాళ్ళ లవ్ స్టోరీస్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాలేజీలో వెయిట్ చేస్తా అంటే అమ్మాయి టయానికి రాలేదు, కొంచెం లేటుగా వచ్చింది. నా కర్మగాలి అదే టైంకి ఆ చెట్టు మీద చైతూ లేవడం, మన శ్రీనివాసరెడ్డి గారి స్టోరీ మధ్యలో ఆగిపోవడం జరుగుతోంది. మళ్ళీ నేను గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి చెప్తాను. మేము ఎక్కడి వరకు విన్నామంటే, ఆ అమ్మాయి కొంచెం లేటుగా రావడం, మీ కర్మ కాలడం, తర్వాత కర్మ కాలటం ఏంటంటే, ఆ చెట్టు మీద ఒక కోతి ఉందండి. ఆ కోతిని చూడగానే నాకు ఆగలేదు. నేను ఆ కోతితో యాక్ట్ చేస్తున్నా. అది ఉహు అంటే నేను ఉహు అని యాక్ట్ చేస్తా. దానిలాగా పిచ్చి పిచ్చిగా ఆట పట్టిస్తా అంటే అప్పుడు ఎంటర్ అయింది ఆ అమ్మాయి. ఇంకేమవుద్దండి, దాని తర్వాత స్వాతినిచ్చి పెళ్లి చేశారు. అది తెలిసిందే మీకు. స్వాతి, విన్నావా అమ్మ? ఒకటి ఇక్కడ చెప్పారు, ఇంకా ఎన్నున్నాయో ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కో.